ఫస్ట్ బాల్ చెప్తావేంట్రా అయితే మనం కొట్టలేం స్కోరు ఒక్క బాలే కదరా ఈ బాల్ చూడు అయిపోయినాడు అరే ఏంట్రా ఇది టాస్లేతావేంటన్నా బౌన్సర్ అయితే నేను కొట్టను చూడరా బ్యాట్స్మెన్ కూడా చెప్తున్నాడు రా టాస్లు ఏం ఆగరా ఆగరా ఇప్పుడు ఆగు బొమ్మ వేసిన డైరెక్ట్ ఇక్కట్లు ఇరిగిపోతాయి ఏంటన్నా బౌలింగ్ నేను ఫస్ట్ బాల్ లో వికెట్ తెస్తా బ్రో ఏం బెటర్ అయిపోయిందా అవును బ్రో ఇంకో చాలా దూరం బ్రో పదండి నేను దోశ ఎక్కండి పర్లేదు బ్రో నేను వెళ్ళిపోతాను బ్రో చాలా దూరం బ్రో పదండి నేను దోశ కదా చాలా ఆగే బ్రో ఏంటి బ్రో ఎక్కడ ఆపమన్నారు మా ఇల్లు ఎదరసందులోనే అన్న మరి బండిలో పెట్రోల్ అయిపోయిందన్న అదే పెట్రోల్ షార్టేజ్ కదా పెట్రోల్ సేవ్ చేద్దామని రోజుకి ఒకటి బకరా చేస్తామంట నీ టైం బాగోక నువ్వు వాళ్ళు దొరికావు ఏం మాట్లాడుతున్నావు నరాలు కట్ అయిపోయింది అర్జెంట్గా 10,000 కావాలి ఎవరికి ఫోన్ చేద్దాం కిట్టుగడికి ఫోన్ చేద్దాం కాదు ఎవడన్నా సాయి గడ్రా ఏదో అవసరం ఉండి తప్ప ఆడు ఫోన్ చేయడు ఇప్పుడు చూడు ఒక గంట తర్వాత ఆడు ఫోన్ చేసి ఆడు అవసరం మొత్తం నేనే తెచ్చినట్టు మాట్లాడతా సిద్ధుగారు కూడా లేవంటున్నాడు అమ్మా చేసారా హలో హలో ఎరా సాయి ఇందాక నువ్వు కాల్ చేసినప్పుడు డాపైన ఉడేలు పెడతాను రా ఏంటి కాల్ చేసావు ఏం లేదురా అర్జెంట్గా 10,000 అవసరమే ఫోన్ చేశాను నువ్వు లిఫ్ట్ చేయలేదుగా సిద్ధుగడికి ఫోన్ చేశాను ఆడవాడిగా ఫోన్ చేయడం రా అదే నేను లిఫ్ట్ చేసి ఉంటే కనుక 10 కాదు 20,000 కొట్టేవాడిని నాకు తెలుసురా నువ్వు వస్తావని ఎలాగో ఆడి దగ్గర కూడా లేవంట 20,000 అవసరం లేదురా జస్ట్ 15,000 ఇస్తే చాలు డాడీ నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను డాడీ కానీ ఆ అమ్మాయి మన క్యాస్టే బంగారం 7 వచ్చేస్తారా సరే ఉంటానే నువ్వు కూడా పెళ్లి చేసుకోబా లైఫ్ బాగుంటుంది పెళ్లి చేసుకోమంటావు అయితే పెళ్లి చేసుకోమంటావు అయితే ఏమైంది బా రమాయ్ బొద్దులేని గాడిదాన్ని పెళ్లి చేసుకోమని నన్ను అడుగుతావండి ఏ రోజన్నా 12 దాటుకొని ఇంటికి వెళ్ళామా మనం ఈరోజు పెళ్ళానికి భయపడి నువ్వు 7 ఇంటికి వెళ్ళిపోతున్నావు ఎంత దిగజారిపోయావు ఒకసారి చూసుకో పైగా పెళ్లి చేసుకోమని నాకు చెప్తున్నావు సిగ్గుండాలా రేపొద్దున్న నీ మాట నీడు కూడా పెళ్లి చేసుకుంటా అంటాడు చేసుకోమంటావా పెళ్ళంటే ప్రతిరోజు పంట కాదు ఎవ్రీడే మంట హలో రే బందర్ సంబంధం అమ్మాయికి నువ్వు నచ్చావంట ఏం చెప్పమంటావు అర్జెంట్గా ఓకే చెప్పని చెప్పు ముందు అమ్మాయి నెంబర్ తీసుకు అర్జెంట్గా ఇంటికి వస్తున్నాను ఇప్పుడే సరే అమ్మా ఇంటికి వచ్చి మాట్లాడతాయి ఇద్దరు అదోలు దిష్టి పెడుతున్నాను నాకు వస్తున్నాం ఎవరి దగ్గర అవన్నీ తర్వాత రాత్రి ఎందుకు రాలేదు అదే ఫ్రెండ్ ఇంట్లో అమ్మాయిని చదివింది వెళ్ళలేదు ఈడ నన్ను కొడుతున్నాడు అదే కొత్తగా తెచ్చింది మొత్తం చెప్తా డెప్ప పగిలిపోద్ది నిజం చెప్పా ఫ్రెండ్ వాళ్ళ డాడీకి యాక్సిడెంట్ అయింది రాత్రి వల్ల అక్కడే ఉన్నాను ఎందుకురా తన చేతిలో తన్నులు తింటావు ఈసారి అది కొట్టిందా నా చేతిలో చచ్చావే అంటే రాత్రి ఫ్రెండ్ పిలిస్తే పార్టీకి వెళ్ళేదాడు అందుకని ఇంటికి రావడం లేట్ అయింది అక్కడ కూడా అసలు చెడబుట్టావరా అసలు ఏ రోజు మీ తాతకి ఇన్న అబద్ధాలు చెప్పలేదు ముందే అనవట్లేదురా నాకు ఏంటంటే రమ్మన్నా ఏం లేదురా నువ్వు నీ ఫ్రెండ్ షార్ట్ ఫిల్మ్స్ అని తిరుగుతున్నారు కదా నా దగ్గర స్టోరీ ఉందంటే రమ్మన్నా చెప్దామని అనగనగా ఒక ఎలక దాని ఫ్రెండ్ ఒక ఇంట్లోకి లక్టక్ అంటూ దూరి పాపం పిల్లి దోచుకున్న ఫారెన్ సరుకుని దొబ్బి తాగేయాలి మీ డాడీకి తెలిసిపోయినట్టుందిరా ఇప్పుడు ఆ పిల్లి ఆ 2 ఎలకల్ని ఏం చేద్దాం అనేది మిగిలిన స్టోరీ అయినా ఫ్రెండ్ ఎలకదే ఉంది అంకుల్ చాలా మంచిది అయినా పిల్లి కూడా చాలా మంచిది అంకుల్ ఏదో వయసులో ఉన్న ఎలక పిల్లే కదా అని వదిలేస్తుంది అసలు పిల్లి మంచిదయ్యే ఛాన్సే లేదు ఎలకల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలదు స్టోరీ చాలా బాగుంది బయటికి వెళ్ళి తీసుకొచ్చేసుకుంటాం పదనా అక్కడే 2 ఎలకలు మీరే ఒక్కసారికి వదిలే డాడీ ఏంటంటే అవుతున్నాడు ఎరా చేతిలో టాబ్లెట్లు ఏంటి అరే 4 రోజుల నుంచి నిద్ర పట్టట్లేదని డాక్టర్ గారు మెడిసిన్ ఇచ్చారా ఈ రోజైనా టాబ్లెట్ వేసుకుని పడుకోవాలి వెళ్ళి పడుకో అయితే జాగ్రత్త A few moments later. రేపు బండికి ఎక్కడ కనపడతా ఓ ఎవరోడైనా టాబ్లెట్లు వేసుకొని పడుకున్నాడు ఏ మణిగంట లే ఏంట్రా నిద్ర పడితే టాబ్లెట్లు వేసుకుని పడుకుంటాను పొడి వేసుకోకుండా పడుకుని పోయి పడుకున్నాను కదరా బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ అన్నా బండి అయిపోయిందా అయిపోయిందమ్ముడు ఇప్పుడే అయింది ఒకసారి టెస్ట్ రైడ్ నేను ఎందుకులే అన్న ఒకసారి నువ్వే టెస్ట్ అయ్యలే నేను ఎందుకు లేదు తమ్ముడు నువ్వే ఒకసారి పోనీ మనవాడు తెప్పిద్దామా సరే అన్న ఏంటన్నా గంట అయింది మీ వాడు ఇంకా రాలేదు మా వాడేంటి మీ వాడు కాదాడు అది మీ ఫ్రెండ్ కాదా మా ఫ్రెండా రే నా బండి బాయ్ బాయ్ టాటా అన్న మొన్న ఇల్లు చూసుకుంటాకు వచ్చామన్న ఇల్లు బాగా నచ్చింది మీ మిస్సెస్ గారు అనుకుంటా 2 months అడ్వాన్స్ ముందు ఇచ్చామన్న 30,000 ఇవ్వండి ఒకసారి లెక్కేసుకోండి
లేదులే అమ్మా, నీ ఫేస్ చూస్తే మోసం చేసే వాళ్ళ కనపడట్లేదులే. గంటలో దిగేస్తామన్నా. వచ్చేసేయండి. ఏయ్ ఎవరు బాబు నువ్వు పైకి వెళ్తున్నావు? పైన గంటకు దిగానండి. గంటకా ఎవరిని అడిగి దిగావు? ఎవరిని అడుగుతాం ఏంటండి? ఎంత ఓనర్కి 2 నెలలు అడ్వాన్స్ 30,000 ఇస్తాను. ఓనరా ఎవడాడు? అదే పక్కకు ఉన్నాడు, కలదోడు పెట్టుకుని ఉన్నాడు. ఎంతడా ఏ ఆడే వంటకి వచ్చాడు ఇంటి దిగుతాగా. खत्म. మీరెవరు? నేనే అసలు ఓనర్ని. ఆడెవడో నీకు? ప్రతిసారి నాకే బొక్క పడిద్ది.